ఓకే గురుగారు, మనకు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు? యాదగిరి మేడం. నాకు పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? ఏం లేదు, ఇంట్లో మంచిగా కొంచెం మనశ్శాంతి అందరూ కళ్ళ మీద ఏడుపులు అవి ఉన్నాయి. ఇక్కడ కాలనీలో కూడా మంచిగా చేస్తే చెడ్డగా అనుకుంటారు. అట్లానే మీ పుట్టిన తేదీ తెలియచేయండి. నా పుట్టిన తేదీ 1981 సెప్టెంబర్ 24. 1981 సెప్టెంబర్ 24 అండి. ఎక్కడ పుట్టిన సమయం అండి? పుట్టిన సమయం అప్పుడు ఏమో ఒకటే డేట్ రాశారు మేడం, ఇంకేం చెప్పలేదు అంతే. అవునా, ఎక్కడ జన్మించారండి మీరు? నేను ఇక్కడ మా అమ్మమ్మ ఊరిలో పుట్టాను అనుకో. ఓకే అండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. సాయిరామ్ అండి. నమస్కారం అండి. సాయిరామ్ అండి. ఈశ్వర అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. చెప్పండి, మీ సందేహం ఏంటి? ఏం లేదు, కాలనీలలో జర మనం మంచిగా ఉన్నాం, మంచిగా చెడుగా చూస్తారు, ఏదో వ్యతిరేకంగా మాట్లాడతారు. మనం మంచిగా చేద్దామని చెడ్డగా అనిపిస్తుంది వాళ్ళకి. అయితే అట్లా ఏడుపులు ఎక్కువ అయిపోయి ఏం చేయాలి ఎట్లా అనమాట. అయితే మీరు ఒక పని చేయండి, ప్రతి శనివారం ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఒక పని చేయండి, ప్రతి శనివారం నాడు మీరు స్నానానికి ఉపయోగించే నీటిలో రాళ్ల ఉప్పు ఉంటుంది కదండి, అంటే మనకు దొడ్డుప్పు అంటారు తెలంగాణ సాంప్రదాయంలో. ఆ యొక్క దొడ్డుప్పును 7 పిడికిళ్ళు స్నానం చేసే వాటర్లో వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. ఆ స్నానం చేసే సందర్భంలో, తండ్రి, జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాను, అవి ఎటువంటి సమస్యలైనా కూడా అవి ఇలా దిగదుడుచుకున్నట్టు పోయేలా నన్ను అనుగ్రహించు తండ్రి, ఏ సమస్యలు లేని జీవితాన్ని నాకు ప్రసాదించండి అని మనసులో మీ ఇంటి దేవుణ్ణి కానీ, కులదైవాన్ని కానీ, మీరు కోరుకున్న దైవాన్ని కానీ మనసులో సంకల్పం చెప్పుకొని అలా ఆ నీటితో స్నానం ఆచరించి తదుపరి మీరు మరలా మంచినీటితో కూడా స్నానం ఆచరించవచ్చు. కానీ ముందుగా ఈ యొక్క రాళ్ల ఉప్పు కలిపిన నీటితో స్నానం చేసి ఆ తర్వాత మిగతా నీటితో, మంచినీటితో కనుక స్నానం చేసినట్లయితే దాని యొక్క ఫలితము మీకు అతి శీఘ్రముగా నరదృష్టి ఉన్నా, దృష్టి దోషాల వల్ల మీరు ఎదగలేకపోతున్నా, లేదా కుటుంబ కలతలతో సతమతమవుతున్నా, లేదా భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదన్నా ఆలోచిస్తే వాటిల్లో ఆటంకాలు ఎదురవుతున్నా, ఇవన్నీ కూడా సమస్త దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో గొప్ప జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. ఓకే అండి, గురువు గారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు అనేవి దక్కుతాయి. గురువు గారు, ప్రతి అమ్మాయికి వివాహం అనేది ఒక పెద్ద కోరిక అనొచ్చు, ఒక గొప్ప వరం అనొచ్చు. మరి ఆ వరాన్ని నిండు నూరేళ్లు తను సౌభాగ్యవంతురాలిగా జీవించాలి అనుకుంటే తన భర్త అవ్వచ్చు, ఆ అమ్మాయి అవ్వచ్చు, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, సౌభాగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు, ఒకసారి వివరించండి. తప్పకుండా. అయితే దీంట్లో ప్రతి వివాహమైన స్త్రీ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే పంచమాంగళ్యాలు అంటారు. ఏ స్త్రీ అయినా సరే కళ్యాణమైన తర్వాత భర్తకు ఈ 5 వస్తువులు లేకుండా కనపడకూడదు. మొదటిది నుదుటను ధరించే బొట్టు. బొట్టు లేకుండా భర్తకి ఎదురవ్వకూడదు. అదేవిధంగా చేతికి ధరించే గాజులు. ఈ గాజులు లేకుండా, లేకపోతే పగిలిపోయినాయనో, లేకపోతే ఓడిపోయినాయనో పట్టించుకోకుండా, లేకపోతే బంగారు గాజులు ఉన్నాయనో ఈ మట్టి గాజులు వేసుకోకుండా ఉంటారు. కానీ మట్టి గాజులు అనేవి ఖచ్చితంగా ఒక 2 అయినా సరే ఖచ్చితంగా ఉండాలి అనేది శాస్త్రం తెలియజేస్తుంది. అదేవిధంగా మెడలో ధరించే తాళిబొట్టు. ఈ చాలామంది ఇప్పుడు ఉద్యోగాల రూపంలో వెళ్ళే సందర్భాల్లో ఒకప్పుడు తాళిబొట్టు మనం అది తెగింది అనే మాట అనకూడదని పెరిగింది అనే మాట అంటూ ఉంటారు. అలాంటిది మరలా అలా పెరిగిన సందర్భంలో పండు ముత్తైదులుగా ఉన్న వారి చేతులతో మరలా ఆ యొక్క తాళిబొట్టు దారాన్ని ఎక్కించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో తాళిబొట్టుకు కానీ, తాళి కట్టిన భర్తకు కానీ విలువ లేకుండా పోవడానికి ప్రధానమైన కారణం వివాహమైన స్త్రీ సమయానుకూలంగా, తనకు అనుకూలంగా అంటే తీసి పక్కన పెట్టడము, లేదా స్నానం చేసేటప్పుడు పక్కన పెట్టడము, లేదా జాబ్కి వెళ్ళేటప్పుడు ఇబ్బందిగా దాన్ని ఫీల్ అయ్యి కనబడకుండా ఉండడం కోసంగా తీసి పెట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి చేయకూడదని చెప్పడానికి పంచమాంగళ్యాలను లేకుండా భర్తకు కనపడకూడదనేది తెలియజేయబడింది. నుదుటను ధరించే బొట్టు, మెడలో ధరించే తాలిబొట్టు, చేతికి ధరించే గాజులు, కాలి బొటన వేలు పక్కన వేలికి ధరించే మెట్టెలు, అదేవిధంగా సిగలో ధరించే పూలు,
ఈ 5 వస్తువులు లేకుండా భర్తకి గనక ఎదురొచ్చినట్లయితే ఆ స్త్రీ అతి శీఘ్రముగా వైధవ్య యోగాన్ని పొందుతుంది అని మనకు మనుధర్మ సూత్రాలలో వివరంగా స్త్రీ యొక్క నడవడిక గురించి తెలియజేయబడింది. కాబట్టి అటువంటి గొప్ప అంటే